నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించాలన్న సీఎం, నోడల్ అధికారిగా దానకిషోర్ నియామకం. ఇవాళ సిద్దిపేట జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ను ప్రారంభించనున్న సీఎం. ఏసీబీ సోదాల సమయంలో నికేష్ ఇంట్లో హై డ్రామా, ఆస్తుల దస్త్రాల దొరకకుండా నిందితుడి తీవ్ర యత్నం. రాష్ట్రంలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక. సైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండాలన్న ప్రధాని, సామాజిక కుటుంబ సంబంధాల దెబ్బతింటున్నాయని ఆవేదన. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పలు అంశాలు చర్చించేందుకు ఈ సమావేశాలు జరుపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉండగా ఎన్ని రోజుల సమావేశాలు నిర్వహిస్తారనేది ఈ నెల 9న నిర్వహించే బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. జనవరిలో సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని ఇప్పటికే సీఎం వెల్లడించారు. అందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అర్హులైన రైతులకే దక్కేట్లు ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కులగణన సర్వే ద్వారా వచ్చే గణాంకాలను అసెంబ్లీలో పెట్టి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ సామాజిక వర్గాలు ఎంత జనాభా అనేది ఈ సర్వే ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంశంపైన అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి అన్ని శాఖలతో సమన్వయం చేసుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ను ప్రభుత్వం నియమించింది. గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రహదారులపై సీఎం పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి కావలసిన మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 1000 కోట్ల రూపాయలతో నిర్మించిన కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ను సీఎం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, ఇవాళ సీఎం పర్యటన వివరాలేంటి? వెంకటేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఈ రోజు పర్యటించనున్నారు. అయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని బండతిమ్మాపూర్ వద్ద దాదాపు 1000 కోట్ల కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ను ఈ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రారంభించనున్నారు. అయితే కోకాకోలా, థమ్సప్ లాంటి శీతల పానీయాలు ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బెవరేజ్ సంస్థ ఈ బండతిమ్మాపూర్ ఫుడ్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఈ బ్లాకింగ్ యూనిట్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే మధ్యాహ్న సమయంలో దాదాపు 2 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పరిశ్రమకు వచ్చేసి ఈ ప్లాంట్ ను అయితే ప్రారంభించనున్నారు. దాదాపు 1000 కోట్ల వ్యయంతో ఈ పూర్తి పనులైతే పూర్తి చేసినట్లు కూడా యాజమాన్యం చెప్తుంది. అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ బాటిల్ ప్లాంట్ ఇటీవల నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడంతో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్లాంట్ పూర్తి సామర్థ్యం పనిచేసే సమయానికి 400 మంది ఉద్యోగం, ఉపాధి అవకాశాలు అయితే కలిగించే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే మధ్యాహ్నం 1:30 సమయానికి ముఖ్యమంత్రి బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా సిద్దిపేటకు చేరుకుంటారు. అనంతరం అక్కడ 2 గంటల సమయంలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని దాదాపు గంట సమయం పాటు ఆ ఫ్యాక్టరీలో యాజమాన్యాలతో సంభాషించినట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే 3 గంటల సమయానికి తిరిగి హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు రామకృష్ణ.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, సేకరణ, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం, రామగుండం ఎత్తిపోతల పథకం, ఎల్లంపల్లి కెనాల్ నెట్వర్క్ ప్యాకేజీ 2 పనులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్కీమ్ కు సంబంధించి మరి ఆ రోజు 443 కోట్ల రూపాయలతో మొదలైన ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు ఏం పని చేయలేని సందర్భంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భూసేకరణకు సంబంధించి కానీ మరి పిల్ల కాలువలకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా ముందుకు సాగాల. దాంతో పాటు మానే రివర్ ఫ్రంట్ కు సంబంధించిన అంశం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మోతే కెనాల్ నెట్వర్క్ కానీ ప్యాకేజీ 9 కు సంబంధించిన అంశాలు కానీ మనం వెంటనే మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఒక ఎకరం కూడా బీడు లేకుండా చూసే ప్రయత్నం చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నిరుద్యోగ సమస్యపై. కానీ దురదృష్టవశాత్తు 2014 నుంచి 2023 వరకు పరిపాలించిన వాళ్ళు ఈ సమస్యపై వాళ్ళు దృష్టి సారించలేదో, నిర్లక్ష్యమో, అసమర్థతలో అది వాళ్ళకే వదిలేస్తున్నాం. కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో మా ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకరిస్తుంది. ప్రభుత్వంలో ఉన్న వేకెన్సీస్ నింపాలని ఇన్ లెస్ దెన్ 10 months 50,000 వేకెన్సీస్ నింపడం జరిగింది. ఆ ప్రక్రియ భాగంగానే ఒక సెలబ్రేటరీ ప్రోగ్రామ్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఇన్ పెద్దపల్లి ఆన్ 4th December at 4 PM with more than 1 lakh of people. హాస్టల్ గానీ, గురుకుల గానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏదైనా గానీ విజిట్ చేయండి. చిన్న ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ తీసుకొని స్టేట్ లెవెల్ గా దానికి ఒక పొలిటికల్ ఇష్యూ చేస్తారు. చీఫ్ మినిస్టర్ డిసైడ్ చేసినారు ఎక్కడ ఎవరి జ్యుడిక్షన్ లో వాళ్ళు ఏదైనా ఫుడ్ పాయిజన్ కేసు వస్తే అక్కడ ఉండబడే ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసి మెట్ ఛార్జీల బిల్ పేమెంట్ డిలే వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వస్తలేదు. వాళ్ళకు కూడా తొందరగా పేమెంట్ చేస్తారుగా గవర్నమెంట్ డిసైడ్ తీసుకుంటుంది. హాస్టల్ ఫీజు కూడా అంతే సీరియస్ గా తీసుకోమని బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్ గా ప్రభుత్వ పక్షాన కోరుతోంది. హైదరాబాద్ సంస్థానంలో సామాజిక సేవా రంగంలో గణనీయమైన కృషి జరిపిన వారిలో ఈశ్వరీబాయి ఒకరని మంత్రులు అన్నారు. తరతరాల నుంచి సమాజంలో పీడనకు గురవుతూ బానిసత్వంలో మగ్గుతూ అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారని స్మరించుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వర్ధంతి సభలో ఈశ్వరీబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్మిక, దళిత, స్త్రీ శ్రేయస్సు కోసం విశేషంగా కృషి చేశారన్నారు. ఆమె జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుకు ఈశ్వరీబాయి స్మారక అవార్డు ప్రదానం చేశారు. ఒక మంచి శాసనసభ్యురాలిగా, మంచి మంత్రిగా, మంచి వారి శాఖని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రంలో ఒక మంచి పేరు సంపాదించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక దళిత్ ఐకాన్గా, ఒక తెలంగాణ యాక్టివిస్ట్గా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తెలంగాణ ప్రభుత్వం ఈశ్వరీబాయి గారికి సంబంధించి ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది. అనేక సందర్భాల్లో ఈశ్వరీబాయి గారికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఆలోచన చేస్తాం. త్వరలో కూడా వారికి ఇంకా గుర్తింపు వచ్చే తరం చిరస్థాయిగా జ్ఞాపకం ఉంచుకునే విధంగా గీతారెడ్డి గారికి సంబంధించిన కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనల్ని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చర్చ చేసి తప్పకుండా భవిష్యత్ తరం ఈశ్వరీబాయి గారి గురించి జ్ఞాపకం ఉంచుకునే విధంగా మరి కార్యక్రమం తీసుకుంటాం. ఇప్పుడు మారుతున్న సమాజం వేరే, ఆనాడున్న సమాజంలో ఉన్న అనేక రుగ్మతులను ఎదిరించి సాహసంతో ముందుకు నడిచిన ధీర వనితగా పేరుగాంచి మరి ముందుకు నడిచి అనేక మందికి మార్గదర్శనం ఇచ్చిన ఒక గొప్ప వనితగా, అదేకాదు వారు తెలుగుతనానికే నిదర్శనంగా నిలబడ్డారు శ్రీమతి ఈశ్వరీబాయి గారు. ఆనాటి సామాజిక, ఆనాటి కుల వివక్ష, ఆనాటి ఆర్థిక అసమానతలు ఉన్నటువంటి, పేదరికలు ఉన్నటువంటి మరి ఈశ్వరీబాయి గారు నిజంగా ఏ స్థాయికి ఎదిగినరు అంటే ఒక జాతీయ పార్టీ స్థాపించి రిపబ్లికన్ పార్టీ అధ్యక్షురాలుగా ఎదిగింది. ఇది మామూలు విషయం కాదు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి సందర్శించారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. అనంతరం సిబిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లమల అటవీ ప్రాంతంలోని సార్లపల్లి, వటవర్లపల్లి గ్రామాల్లోని వృద్ధులు, మహిళలకు దుప్పట్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేయడాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తప్పుపట్టారు. బీజేపీ విడుదల చేసిన ఛార్జిషీట్ చూస్తుంటే గురువింద సామెత గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఏడాది పాలనపై, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలనపై చర్చించేందుకు తాము సిద్ధమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. రాష్ట్రంలో ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో చీకటి ఒప్పందం చేసుకోవడంతో రాష్ట్రంలో బీజేపీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇలా ఛార్జ్షీట్ అంటూ కొత్త రాజకీయాలకు తెరలేపారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న కారు అంబేద్కర్ కూడలి వద్ద అదుపు తప్పి ఫుట్పాత్ పైకి దూసుకుపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి 9 గంటల సమయంలో ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి యూటర్న్ తీసుకుని సెక్రటేరియట్ వైపు వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు వాహనం దిగి స్వయంగా ట్రాఫిక్ ను చక్కదిద్దారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది కారును అక్కడి నుంచి పక్కకు జరిపారు. ఈలోగా శ్రీధర్ బాబు వ్యక్తిగత సహాయకులు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దెబ్బతిన్న కారును దూరంగా తీసుకెళ్లి వాహనాలను ఒక్కొక్కటిగా పంపించేశారు. దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే ఉన్న శ్రీధర్ బాబు ట్రాఫిక్ అవాంతరం తొలగిన తర్వాత బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియమితులైన బుర్రా వెంకటేశం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో దాదాపు 20 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బుర్రా వెంకటేశం విద్యాశాఖతో పాటు పలు శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయనకు మరో 4.5 సంవత్సరాలు సర్వీస్ ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాల వయసు వరకు కొనసాగేందుకు అవకాశం ఉంది. బుర్రా వెంకటేశం కమిషన్ చైర్మన్గా 2030 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలు సహా వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట అమ్ముకొని సొమ్ము చేసుకుందామంటే అకాల వర్షం నిండా ముంచిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు ఆలస్యం కావడంతో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోయిందని గగ్గోలు పెడుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ఈ విధంగా రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అసలే దిగుబడులు లేక తలలు పట్టుకున్న రైతన్నలకు అకాల వర్షం మరింత నష్టాన్ని చేకూర్చిందంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, అన్నదాతను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వడ్లని కొట్టుకుపోయినాయి, తడిసినాయి, ముద్దయినాయి. రైతులను ఆదుకోవాలి గవర్నమెంట్. తడిసినా కూడా మ్యాచర్ వచ్చి కొన్ని ఉన్నాయి, కొన్ని మ్యాచర్ రాకుండా ఉన్నాయి. అందరినీ ఆదుకోవాలి. సెంటర్ మొదలే ఓపెన్ చేస్తే మా వడ్లన్నీ ఇప్పుడు సేఫ్ గా పోయి అక్కడ మిల్లులలో ఉండేటి. ఇప్పుడు మాకు ఈ నష్టం జరగబో. ఎకరానికి 20 బత్తాలు పండినాయి, 20 బత్తాలు పండినాయి. ఆ బత్తాలు కూడా ఇప్పుడు 4 క్వింటాలు ఎకరానికి 4 క్వింటాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు 16 క్వింటాలే. ఇప్పుడు మేము ఇప్పుడు వాటిని 16 బత్తాలు తీసుకుంటాను. మా మునావా కూడా వెళ్తలేదు. ఇప్పుడు మేము ఏం చేయాలి? మీ అప్పులు ఏడా కట్టుకోవాలి, ఇప్పుడు మునావాలు ఏడా కట్టాలి? ఈ ధాన్యం ఎంత తడిసినా మంచిదే. తడిసిన ధాన్యాన్ని మీరు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం ఈ ప్రభుత్వాన్ని. కొనుగోలుగా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, పడతాలు తడిసి మొత్తం వానంతా ఆగం. మా పడతాలు తడిచినాయి, పడ్డు తడిచినాయి. ఈ కొనుగోలు కొనగలేక అంత ఆగమైపోతాను. మేము పరిశాను ఇంత నీళ్ళలో
ఉండుడేంది ఏంది కథ అది 15 రోజులు అవుతాను మేము తెచ్చి అది ఇట్లా తడిచినాం సార్ ఆగడి అవుతాను మేము. కొనుగోలు లేట్ అయింది. గత 4 రోజుల కానీ కొంటా అంటే ఆయన పంపలేకపోయింది. రోజు 2-3 లారీలు పోయినాయి కానీ ఇంకా 70% మార్కెట్లోనే ఉండిపోయినాయి. అవి మొత్తం ఈ అకాల వర్షానికి తుఫానికి మొత్తం తడిచినాయి. అన్ని ప్రతి రాశి కింద నుంచి నీళ్ళు అయిపోయినాయి. పట్టాలు ఇచ్చిలు కానీ వారి కింద నుంచి వెళ్ళిపోయినాయి నీళ్ళు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాడి అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య 15వ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ గన్ పార్క్లోని అమరుల స్తూపం వద్ద కిష్టయ్య చిత్రపటానికి ఎంపీ ఈటెల రాజేందర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం సైతం అంజలి ఘటించారు. ట్యాంక్ బండ్ మీద కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కలిశారు. పార్టీ తరపున కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం లింగపూర్ స్టేజ్ వద్ద ముదిరాజ్ సంఘ నాయకులు కిష్టయ్య విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. పోలీసు ఉద్యోగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కిష్టయ్య పేరుతో అవార్డు ప్రదానం చేయాలని రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. అమరుల త్యాగాలను పాఠ్యపుస్తకాల్లో పాఠాలుగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ అధికారులను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. సిఐడి, హై పవర్ కమిటీల దర్యాప్తులను ప్రభావితం చేస్తున్నారన్న అభియోగంపై బదిలీ చేస్తున్నట్లు సమాచారం. ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్ సాయి కిషోర్, లీగల్ విభాగం అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావులను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కు బదిలీ చేసింది. అదేవిధంగా బేగంపేట డివిజన్ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న శశిధర్ను వరంగల్ డివిజన్కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సెలవులో ఉన్న జాయింట్ కమిషనర్ రూపా సౌమ్యకు బేగంపేట డివిజన్ జాయింట్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. పంజాగుట్ట డివిజన్ జాయింట్ కమిషనర్ దీపారెడ్డిని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈమెకు ఇప్పటి వరకు సాయి కిషోర్ నిర్వహిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ విభాగ బాధ్యతలు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ డివిజన్ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న 7 కొండలను హైదరాబాద్ పంజాగుట్ట డివిజన్కు బదిలీ చేసింది. సంగారెడ్డి డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న రమేష్ను నిజామాబాద్ ఇన్ఛార్జ్ జాయింట్ కమిషనర్గా నియమించినట్లు తెలుస్తోంది. ఉన్నపలంగా రాత్రి పొద్దుపోయాక ఈ బదిలీలు జరిగినట్లు సమాచారం. నిన్న అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయం కావడంతో ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా బయటకు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఎల్ఐజీ కాలనీలోని ఓ ఇంట్లో దుండగులు 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరగ్గా నిందితులు తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎల్ఐజీలో ఉండే గైక్వాడ్ శ్రీను తన భార్యతో కలిసి బొంబాయి కాలనీలో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు శనివారం రాత్రి వెళ్లారు. అయితే ఆదివారం తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. తీరా లోపలికెళ్లి చూసేసరికి వారికి బీరువాలోని 15 తులాల బంగారం చోరీ అయింది. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారుల దాడుల సమయంలో అవినీతి తిమింగం నికేష్ కుమార్ తన ఆస్తుల దస్త్రాల ఆధారాలు దొరకకుండా ప్రయత్నం చేశాడు. అధికారులు తలుపు తట్టగానే వారిని లోపల కూర్చోబెట్టి కుటుంబ సభ్యులకు సంకేతాలిచ్చాడు. దీంతో వారు దస్త్రాలను మూటగట్టి బాల్కనీ నుంచి బయటకు విసిరేశారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ బృందం ఆ సంచిని స్వాధీనం చేసుకుంది. సోదాల సమయంలో నికేష్ కుమార్ ఇంట్లో హైడ్రామా కొనసాగించాడు. అరెస్టును తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు. కలకలం రేపిన నీటిపారుదల శాఖ ఏఈఈ నికేష్ కుమార్ అక్రమాస్తుల కేసులో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఏసీబీ సోదాలు ముగిసిన అనంతరం అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ట్రాప్ కేసులో తనను ఇదివరకే అరెస్టు చేసిన క్రమంలో ఇప్పుడు నోటీస్ ఇచ్చి వదిలేయాలని అడిగినట్లు సమాచారం. అధికారికంగానే 17.73 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించిన క్రమంలో అలాంటి ప్రసక్తే లేదని ఏసీబీ తేల్చి చెప్పినట్లు సమాచారం. సోదాల సమయంలో అతడింట్లో ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు తప్ప ఒక్క పైసా లభించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే 6 నెలల క్రితమే ఏసీబీకి చిక్కిన క్రమంలో నికేష్ కుమార్ పలు జాగ్రత్తలు తీసుకుని ఉంటాడని తెలుస్తోంది. అందుకే ఇంట్లో నగదు, బంగారం ఉంచకుండా చూసుకున్నట్లు సమాచారం. అయితే మరో చోట మాత్రం నికేష్ కుమార్ కు సంబంధించిన 8 బ్యాంకు లాకర్లున్నట్లు ఏసీబీ బృందాలు గుర్తించాయి. వాటి తాళాల్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవి నికేష్ కుమార్ పేరిటే ఉన్నాయా లేక బినామీల పేరిట ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది.
అతన్ని కస్టడీకి తీసుకున్న అనంతరం అతని సమక్షంలోనే వాటిని తెరవాలని నిర్ణయించారు. వాటిని తెరిస్తే గాని సొత్తు దాచాడా లేదా అనేది తేరనుంది. మరోవైపు నిఖేష్ కుమార్ కు చెందిన 5 ఐఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వాటిని వినియోగించినట్లు తేరడంతో వాటిని విశ్లేషించడంపై దృష్టి సారించారు. అతడి అక్రమార్జనకు సంబంధించి కీలక సమాచారం వాటిల్లో వెల్లడవుతుందని భావిస్తున్నారు. తన అక్రమార్జనతో నిఖేష్ కుమార్ కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే గతంలో అతని ఇంట్లో పనిచేసిన ఒక సర్వెంట్ ను బినామీగా ఉపయోగించుకుని కొన్ని ఆస్తుల్ని అతడి పేరిట ఉంచినట్లు ఆధారాలు సేకరించారు. అయితే ఆ సర్వెంట్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో అతన్ని పిలిచి విచారించనున్నారు. మరోవైపు నిఖేష్ కుమార్ భార్య తరపు బంధువుల పేరిట సైతం కొన్ని ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 5-6 పేరిట ఈ ఆస్తుల్ని గుర్తించారు. వారి నుంచి ప్రాథమిక సమాచారం సేకరించారు. త్వరలోనే వారికి నోటీసులు ఇచ్చి వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు. మొయినాబాద్ మండలం సజ్జనపల్లి, తోలకట్ట, నక్కలపల్లిలో ఫామ్ హౌస్లను 2021-22 ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ 3 ఫామ్ హౌస్ల కోసం సుమారు 5 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వెల్లడైంది. వీటిని కొనుగోలు చేసే క్రమంలో తొలుత బయానా పెట్టిన అనంతరం మిగిలిన మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. దీన్ని బట్టి అక్రమార్జనను స్థిరాస్తులుగా మలుచుకునేందుకు నిఖేష్ కుమార్ ప్రాధాన్యమిచ్చినట్లు భావిస్తున్నారు. ఓ వాణిజ్య భవనం కొనుగోలు చేసేందుకు 3.5 కోట్లు కట్టినట్లు ఉన్న రసీదుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత మే 30న లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన క్రమంలో నిఖేష్ కుమార్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. అదే సమయంలో ఏసీబీ కేసులోనే అరెస్టై జైల్లో ఉన్న పోలీసు అధికారిని నిఖేష్ కుమార్ తరచూ కలిసినట్లు గుర్తించారు. ఏసీబీ కేసుల్లో చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ చిక్కితే ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఏం చెయ్యాలి, కేసుల నుంచి బయటపడే మార్గాలేంటి అనే అంశాలపై సదరు పోలీసు అధికారితో మంతనాలు సాగించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 6 నెలల క్రితమే చిక్కిన నిఖేష్ కుమార్ పై అప్పట్నుంచే ఏసీబీ అధికారులు ఓ కన్నేసి ఉంచడంతో పాటు జైలు నుంచి విడుదలైన అనంతరం అతడి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచడంతో ఇలాంటి అనేక విషయాల్ని తెలుసుకోగలిగారు. నిఖేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నాక విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, ఏఐ సాంకేతికతలతో జరుగుతున్న అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటితో పాటు డీప్ ఫేక్ వంటి వాటి వల్ల సామాజిక, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో నిర్వహించిన 59వ అఖిల భారత డీజీపీ ఐజీల సదస్సులో పాల్గొన్న ప్రధాని వీటి కారణంగా ఎదురవుతున్న సవాళ్లను WAAని ఉపయోగించడం ద్వారా అధిగమించాలని పోలీసులకు పిలుపునిచ్చారు. అర్బన్ పోలీసింగ్లో తీసుకున్న చర్యలను ప్రశంసిస్తూ దేశంలోని 100 నగరాల్లో వాటిని అమలు చేయాలని సూచించారు. కానిస్టేబుళ్ల స్థాయిలో టెక్నాలజీని వినియోగించి వారిపై పనిభారాన్ని తగ్గించాలని సూచించారు. సైబర్ నేరాలపై యుద్ధాన్ని ఓ అవకాశంగా తీసుకుని పోలీసు అధికారులు పనిచేయాలని ప్రధాని చెప్పారు. ఈ సదస్సులో దేశ భద్రతా వ్యవహారాలకు సంబంధించి మేధోబదనం జరిగింది. మహారాష్ట్ర ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశం ఉంది. బీజేపీ శాసనసభ్యులు సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్కే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబైలో ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు జరిగే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. అయితే ఈ సమావేశం 3-4 తేదీలకు అవకాశం లేకపోలేదని వెల్లడించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలుసని, అధిష్టానం త్వరలో అధికారికంగా ప్రకటించనుందని బీజేపీ నేత రావ్ సాహెబ్ దన్వే తెలిపారు. కేబినెట్పై కొత్త ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. మరోవైపు అభ్యర్థిత్వంపై అలిగిన ఏక్నాథ్ సింధే దిగివచ్చారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థికే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫెయింజల్ తుపాను దాటికి పుదుచ్చేరి నగరం అతలాకుతలమైంది. తుపాను కారణంగా తమిళనాడులోని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. తీరాన్ని తాకిన వెంటనే తుపాను బలహీనపడొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు దాదాపు 17 గంటల పాటు పుదుచ్చేరి పక్కనే తుపాను కేంద్రీకృతమైంది. ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తమిళనాడులోని విలపురం జిల్లా మైలంలో 24 గంటల్లో ఏకంగా 51 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పుదుచ్చేరిలో 49 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కడలూరు, తిరువన్నామలై, తిరువల్లూరు, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్టు, వేలూరు, తిరుపత్తూరు తదితర చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
పుదుచ్చేరిలో గత 30 ఏళ్లలో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని వాతావరణ శాఖ చెబుతోంది. 16 ఏళ్ల తర్వాత 20 సెంటీమీటర్లకు మించి వర్షం కురిసినట్లు తెలిపింది. గాలులు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వీయడంతో చాలా చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు భవనాలపైకి ఎక్కారు. కాలనీల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. నిర్వాసితుల కోసం పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా మార్చారు. తుపాను కారణంగా చెన్నైలో 4, పుదుచ్చేరిలో 2 మరణించినట్లు అధికారులు వెల్లడించారు.